హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. దేవర ముందే వస్తున్నాడా? గోపీచంద్ విశ్వం నుండి స్పెషల్ పోస్టర్. నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారంటున్న హీరో అడివిశేష్. అతిథి పాత్రకు సై అంటున్న నిత్యా మేనన్. స్నేహం కోసమే ఆ పాత్రలు చేశానంటున్న విజయ్ సేతుపతి. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. దేవర ముందే వస్తున్నాడా? తారల సినిమాలకు సంబంధించి ఈ మధ్య విడుదల వాయిదా అనే కబురు ఎక్కువగా వినిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమాల చిత్రీకరణలోనూ నిర్మాణానంతర పనుల్లోనూ జాప్యం జరుగుతుండటమే అందుకు కారణం. అయితే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మాత్రం ముందుగానే రావడానికి ముస్తాబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కూడా వేసవిలో రావాల్సి ఉండగా అక్టోబర్ 10కి వాయిదా పడింది. అయితే ఈసారి చెప్పిన సమయం కంటే ముందుగానే, అంటే సెప్టెంబర్ 27నే విడుదల చేసే ప్రయత్నాల్లో చిత్ర బృందం తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే రోజున విడుదల ఖరారు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ తేదీకి ఓజీ రావడం కష్టమే. అందుకే ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలనే ప్రణాళికతో చిత్ర బృందం అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాని కొరటాల శివ 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ విశ్వం నుండి స్పెషల్ పోస్టర్. గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వం. బుధవారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం తెరకెక్కుతోంది. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్పై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి ఈ సినిమా నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం విశ్వం. తన హీరోలను స్టైలిష్గా చూపించడంలో దర్శకుడు శ్రీను వైట్ల దిట్ట. ఈ మూవీలో గోపీచంద్ను కూడా అలాగే చూపించనున్నారాయన. ప్రస్తుతం విశ్వం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం చేతన్ భరద్వాజ్. నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారంటున్న హీరో అడివిశేష్. హరోం హరా ట్రైలర్ చాలా నచ్చింది. సుధీర్ బాబు మంచి సినిమా చేశాడని తెలిసి ఈ వేడుకకి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు 4-5 రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్ని పిలిచి షో వేశారంటే సినిమాపై యూనిట్కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందన్నారు అడివిశేష్. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం హరోం హరా. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్పై సుమన్ జీ నాయుడు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరోలు అడివిశేష్, విశ్వక్సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్, అంటే టీజర్, ట్రైలర్, పాటలు ప్రామిసింగ్గా ఉన్నాయి. సుబ్రహ్మణ్యం, సుమంత్ లాంటి ఫ్యాషన్ నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి అన్నారు. అతిథి పాత్రకు సై అంటున్న నిత్యా మేనన్. అందం, అభినయం పరంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మలయాళ బ్యూటీ నిత్యా మేనన్. తెలుగు సినిమా అంగీకరించి దాదాపు 2 ఏళ్లయింది. ప్రస్తుతం తమిళంలో కాదలిక్క నేరమిల్లై, డియర్ ఎక్సెస్ సినిమాలు చేస్తున్నారు. అవి తెలుగులోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి నిత్యా మేనన్ స్ట్రైట్ తెలుగు సినిమా సంగతి ఏంటి అంటే, ఆమె ఓ తెలుగు సినిమా అంగీకరించారనే ప్రచారం జరుగుతోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు సినిమాలో అతిథి పాత్రకు సై అన్నారట నిత్య. గతంలో నిత్యా మేనన్ జంటగా నటించిన ఇష్క్, గుండె జారి గల్లంతైందే చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలా హిట్ పేరు అనిపించుకున్నారు.
తాజాగా నితిన్ హీరోగా రూపొందుతున్న తమ్ముడులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్నారు. నటి లయ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ఉన్న మరో కీలకమైన అతిథి పాత్రకు నిత్యా మేనన్ని తీసుకున్నారని సమాచారం. స్నేహం కోసమే ఆ పాత్రలు చేశానంటున్న విజయ్ సేతుపతి. మహారాజా నా కెరీర్లో 50వ సినిమా. ఈ 50 చిత్రాల ప్రయాణంలో దాదాపు 500కు పైగా కథలు విన్నాను. ఎంతో మందిని కలిశాను. హిట్స్ ఫ్లాప్స్ చూశాను. ఫలితం ఏదైనా అది గొప్ప అనుభవాన్నిచ్చింది. నేను ఇప్పటివరకు చాలా పాత్రలు చేశాను. అయితే మహారాజులో నా పాత్ర నా గత సినిమాలకి వైవిధ్యంగా ఉంటుంది. ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా స్పెషల్గా ఉంటాయని హీరో విజయ్ సేతుపతి అన్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం మహారాజా. మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ఇతర లీడ్ రోల్స్లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ మహారాజా కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే నా 50వ సినిమాగా ఈ కథ బాగుంటుందని చేశాను. నితిలన్ ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. కాంతారాకు సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ మా మూవీకి అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మహారాజాని ఎన్వీఆర్ సినిమా వాళ్ళు తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. నేను క్యారెక్టర్ రోల్స్ తక్కువే చేశాను. అది కూడా ఫ్రెండ్స్ కోసం చేశాను. ఉప్పెనలో చాలా బలమైన పాత్ర నాది. దర్శకుడు రంజిత్ కోసమే మైఖేల్లో ఓ క్యారెక్టర్ చేశాను. చిరంజీవి గారిపై ఉన్న ఇష్టంతో సైరా చేశాను. అలాగే రజనీకాంత్ సార్, విజయ్, షారుఖ్ ఖాన్ గార్లపై నాకున్న ఇష్టంతో వారి సినిమాల్లో చేశాను. మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. తెలుగులో స్ట్రైట్ సినిమాకి కథలు వింటున్నాను. ప్రస్తుతం తమిళ్లో 3 సినిమాలు, హిందీలో ఓ చిత్రం చేస్తున్నానన్నారు విజయ్ సేతుపతి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 19.5 కోట్ల వ్యూస్ సాధించి 20 కోట్ల వ్యూస్కు పరుగులెడుతున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సిల్వర్ స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.